ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. జాదవ్ సార్ నమస్తే. నమస్తే. సార్ అంటే ఒక కుర్రాడు చిన్నప్పటి నుంచి తను టీవీలో చూసిన హీరో, తను స్క్రీన్ మీద చూసిన హీరో, అలాంటి ఒక హీరోతో, అలాంటి ఒక స్టార్‌తో డైరెక్ట్‌గా కూర్చొని ఇలా మాట్లాడడం నాకు లైఫ్‌లో వచ్చిన బిగ్గెస్ట్ ఆపర్చునిటీగా భావిస్తున్నాను. థ్యాంక్ ఇది నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ. ఫస్ట్ టైం అనుకుంటా మనం చేసేది. యెస్ సార్. ఓకే. సార్ అప్పల్ సూరి క్యారెక్టర్‌కి వస్తే అంటే నేను డైరెక్ట్‌గా సబ్జెక్ట్‌లోకి వెళ్ళిపోతున్నాను. సినిమాలో పెద్దితో పాటు పెద్ది కంటే ముందు కూడా కథలో ప్రయాణించే క్యారెక్టర్. ఫస్ట్ నుంచి మీరు ఆ ఫేజ్‌లోనే ఉంటారు. అలాంటి ఒక అప్పల్ సూరి క్యారెక్టర్‌ని పెద్దికి తండ్రిగా పెట్టాలన్న ఆలోచన డైరెక్టర్ గారికి గానీ, చేసేటప్పుడు మీకు గానీ ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకు అడుగుతున్నానంటే ఆ ఎమోషన్ ఇంకా వేరే లెవెల్‌లో ఉండేది కాదు. ఇప్పటికే పీక్స్‌లో ఉంది. ఆహ్, అంటే నా క్వెషన్ అర్థమైందా మీకు? అర్థమైంది. హ్మ్. రెగ్యులర్ అయ్యేదేమో. హ్మ్. అంటే ఏదో ఒకటి ఉండుంటే బాగుండేదని నా ఫీలింగ్ కూడా. ఇంకా ఎస్టాబ్లిష్ అవడానికి అప్పల్ సూరి. కరెక్ట్. అది యాక్చువల్లీ ఒరిజినల్ స్క్రిప్ట్‌లో ఏదో ఉన్నట్టు గుర్తు. అంటే ఇతని ఫాదర్ అలా చనిపోయాడు. అందుకే 30 ఏళ్ళ నుంచి రవాణా సౌకర్యం అంత ముఖ్యం. ఓకే. మీకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఉండేది అనుకుంటా. దిస్ ఇస్ వాట్ ఐ హర్డ్. ఐ డిడ్ంట్ డిస్కస్ విత్ బుచ్చి. సార్. అండ్ ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అయ్యేది క్యారెక్టర్. హ్మ్. దట్ మచ్ ఐ అగ్రీ. ఫాదర్‌గా ఉంటే బాగుండేది అనేది సార్. ఐ డిడ్ంట్ థింక్ ఆఫ్ ఇట్ టిల్ నౌ. అండ్ ప్రతి యాక్టర్‌కి ఒక ఫేజ్ ఉంటుంది సార్. ఇప్పుడు 90స్‌కి అంటే స్వార్థం లేని సినిమా కాబట్టి ఫాదర్ అయి ఉంటే ఫాదర్ కోసం అనేది అయిపోతుంది. అది దానికంటే మోర్ న్యాచురల్ ఫిల్మ్, డీప్ రూటెడ్ ఫిల్మ్ కాబట్టి సార్. నాకు తెలిసి ఇదే కరెక్ట్. ఓకే. అది పరిచయం లేకుండా రిలేషన్షిప్ లేకుండా ఉరేయరే అనుకుంటూ ఏజ్ డిఫరెన్స్లో ఇంత ఏజ్ డిఫరెన్స్లో అది ముచ్చట. ఆ బ్యూటీ ఉంది. దాని బ్యూటీ పోతుంది. ఫాదర్ అంటే పోతుంది అది. సార్. అది అండ్ ఈ క్వెషన్ మిమ్మల్ని చాలామంది అడుగుండొచ్చు. బట్ నాకు కూడా అడగాలని ఉంది. అప్పల్ సూరి క్యారెక్టరు చివరికొచ్చినప్పుడు అక్కడ మీరు చేసిన యాక్టింగ్ అంతఃపురం సినిమా క్లైమాక్స్‌ని ఖచ్చితంగా గుర్తు చేసింది. నా రివ్యూలో కూడా నేను అదే చెప్పాను. ఒక నటుడు సినిమాలో క్యారెక్టర్‌ని ఓన్ చేసుకుంటే అలాంటి ఒక అవుట్‌పుట్ వచ్చినప్పుడు తన ముందు ఎవరున్నా ఎలాంటి ఒక టెక్నీషియన్ వర్క్ చేస్తున్నా అందరిని తినేస్తాడు. జగత్ బాబు తినేసాడు ఆ సీన్‌లో. మిగతా అందరిని తినేసాడని చెప్పాననమాట. సో, ఆ క్యారెక్టర్‌లో అంత ఇన్వాల్వ్ అవ్వడానికి మీకు ఇచ్చిన ఆ ఇన్‌పుట్ ఏంది? మీకొచ్చిన ఏం తీసుకున్నారు ఆ క్యారెక్టర్ నుంచి మీరు? వాట్ యు ఆస్క్ మీ నౌ ఎవరు అడగల. సార్. సో అందరూ అడుగుంటారని మీరు అనుకుంటున్నారు కానీ ఆనెస్ట్గా నాకు వచ్చింది ఆ ఫీలింగ్. అంతఃపురం గుర్తొచ్చింది. సార్. ఆ టాపిక్ కూడా వచ్చినట్టుంది. అంతఃపురం మించిపోవాలి ఈ షాట్ ఓకే. అనేదే నా జెన్యున్ ఫీలింగ్ చేసినప్పుడు కూడా. ఇది ఒక చిన్న అలా స్ట్రే అయింది థాట్. బట్ అప్పల్ సూరి అనేవాడు పండాల్సిందే. అప్పల్ సూరి ఎందుకంటే ఆ లాస్ట్ మాట, ఆ చూపు, ఆ బాధ అవన్నీ కూడా హ్యాస్ టు డ్రైవ్ ద ఫిల్మ్. అక్కడి నుంచి సినిమా నడిపిస్తాయి. సో ఆ డ్రైవ్కి చాలా ఇంపార్టెంట్ అక్కడ. సార్. అంటే నిజంగా చచ్చిపోవాలి. బా. నిజంగానే అది వెళ్తే కానీ ఆ లూప్లోకి వెళ్తే కానీ అది పండదు. అది ఏమాత్రం పెసరట్టు ఇటు అయినా ఇబ్బంది. నెంబర్ 1. నెంబర్ 2 మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అది చేసేటప్పుడు నేను ఇతంతా మారుతున్నా, పెద్దతో మారుతున్నా, కానీ నా మనసు, నా చూపు అంతా ట్రైన్ మీద ఉంది. అది వెళ్ళిపోతుంది ఆ ట్రైన్. క్యారెక్టర్‌లో ఉండడం. అది నా బాధ మధ్య మధ్యలో అదే చూపిస్తున్నా. అది వెళ్ళిపోతాడేంట్రా, ఆపడేంట్రా అనేదే నా ఫీల్. సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ క్వశ్చన్ బికాస్ మంచి పాయింట్ ఎత్తారు మీరు. మీ ఐడెంటిటీ అంటే మీరేం చెప్తారు? అంటే మాకు జగపతి బాబు అంటే ఒక పెద్ద సూపర్ స్టారు, ఒక పెద్ద హీరో, రాజేంద్ర ప్రసాద్ గారి సన్ను. సో, ఇలాంటి ఐడెంటిటీ మాకుంది. సో, మీ దృష్టిలో మీ ఐడెంటిటీ అంటే ఏంటి? నా ఐడెంటిటీ ఐఎమ్ యాక్టర్ అండి, అంతే. అంతే. అది ఇది అని కాదు, హీరో విలన్ అది కాదు. సార్. అండ్ ఐఎమ్ ఎ డైరెక్టర్స్ యాక్టర్. సార్. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆన్ మై ఓన్. అంటే ఫీడ్ డైరెక్టర్ దగ్గర తీసుకుంటా, బేస్ తీసుకుంటా, ఆ తర్వాత ఇక ఐ డూ మై బిట్. సార్. అంతే. దట్ ఈస్ మై ఐడెంటిటీ అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్. ఐ డోంట్ నో హౌ టు ప్రిపేర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ ప్రిపరేషన్. ఐ డోంట్ డూ హోంవర్క్. ఐఎమ్ నాట్ ఎ మెథడ్ యాక్టర్. ఏం కాదు, ఆ స్పాట్లో ఆ టైంకి అతని కళ్ళల్లో చూస్తా, అతనికి ఏం కావాలో అర్థమైపోతుంది, అది చేసేస్తాను. అది ఇక నా వేలోనే చేసేసుకుంటాను నేను. ఐ కీప్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ ఫీల్ అట్ దట్. ఆ మూమెంట్లో ఏం జరిగితే అది జరిగినట్టు. ఇలా చెయ్యాలి అనేది ప్లాన్ ఉండదు అసలు. అది